మరణాత దేవుని నామమునకు మహిమ కలుగునుగాక. మోషే సుఖ ఉపవాసములలోని 33వ దినము. దైవ లక్షణముల స్తుతి. నాతో చెప్పండి. దేవా, నీవు పరిశుద్ధుడివై ఉన్నావు. అందుచేత లోకములో పాపమున్నప్పటికీ పరిశుద్ధత కూడా ఉన్నది. వర్షజలములలో కాయలలో పరిశుభ్రత కనబడుచున్నది. మనుషులలో పాపమున్నప్పటికీ పరిశుద్ధత కూడా ఉన్నది. గనుక నీకు నమస్కారములు. దేవా, నీవు శక్తివై ఉన్నావు కాబట్టి మానవులకు జీవరాశులకు శక్తి ఇచ్చినావు. గనుక వారు నడవగలరు, పనిచేయగలరు. గనుక నీకు మంగళ స్తోత్రములు. దేవా, నీవు సర్వవ్యాప్తివై ఉన్నావు. అందుచేతనే అన్ని చోట్ల నీ ప్రభావము అనగా ప్రేమ, జీవము, పరిశుద్ధత, నీ పని, నీ కాపుదల కనబడుచున్నది. గనుక నీకు నిత్య మంగళస్థుతులు. దేవా, నీవు నిరాకారుడివై ఉన్నావు. అందుచేతనే పాపులమైన మాకు కనబడని తండ్రివి అయినప్పటికీ దర్శనములలో కొందరికి, స్వప్నములలో కొందరికి కనబడుచున్నావు. గనుక నీకు హృదయపూర్వక వందనములు. దేవా, నీవు స్వతంత్రుడివై ఉన్నావు, స్వేచ్ఛాపరుడివై ఉన్నావు. నీకు ఎవ్వరను సలహానియ్యక్కరలేదు. అన్నీయు నీ ఇష్ట ప్రకారమే చేయగలవు. గనుక నీకు వందనములు. ఆమేన్. సైతాన్ని ఎదిరించు ప్రారంభ ప్రార్థన. ఓ త్రియేక దేవుడివైన తండ్రి, సాతానును ఎదిరించవలనని నీ వాక్య గ్రంథంలో వ్రాయించినావు. ఇదిగో, ఇప్పుడే నీ సన్నిధానమందు వాటిని ఎదిరించుచున్నాము. మా ఎదిరింపుల వలన సైతానుకు వేదన, నిస్సత్తువ కలిగించుము. మా ఎదిరింపుల వలన నీకు మహిమ, సంగమునకు జయము కలిగించుము. సాతానుని ఎదిరించుట. ఓ సాతానా, దుష్టుడు ఎవడును తరమకుండానే పారిపోవునని సామెతలు 28:1 వ్రాయబడి ఉన్నది. మానవులలో ఉన్న దుష్టుని కంటే నీవు ఎక్కువ దుష్టుడవు. మానవుని దుష్టునిగా మార్చిన దుష్టుడవు. కాబట్టి నీవు మరింత వేగముగా పారిపోవలెను. ఎప్పుడనగా మేము ఇటువంటి సమావేశములు, ప్రభువు సేవ, బైబిల్ పఠన చేసి సాతానా మా సమావేశములకు ఎందుకు వచ్చావని చెప్పి నిన్ను వెళ్ళిపోమ్మని అనకపోయినప్పటికీ నీవు వెళ్ళిపోవలెను. మా పరిశుద్ధ ఆచారములను చూచి నీవు సహించలేవు. గనుక ముందే పారిపోవలెను. అట్లే నీ దుష్టత్వంను చూచి ఎవరైనా దేవదూతలు వచ్చి తోలివేస్తారేమోనని ముందే పారిపోవుదువు. గనుక మాకు జయము, నీకు అపజయము మరియు అవమానము. ఆమేన్. సమర్పణ ప్రార్థన. పాప పరిహారము, వ్యాధి నివారణ, ఇబ్బంది నివారణ, ఇంకను కావలసినవన్నీ మోక్ష భాగ్యము దయచేయుదువనియు నీ వాక్యములో వ్రాయించిన వాగ్దానములన్నీ నమ్ముటకై పూనుకున్నాను. ముఖ్యముగా యోహాను 14:14 వాగ్దానము, ఎఫెసీ 3:21 వాగ్దానము, మార్కు 11:24 ఉన్న సలహాను నమ్ముటకు పూనుకున్నాను. పరిశుద్ధాత్మదేవ, నేను పరిశుద్ధుడై ఉన్నట్లు నీవును పరిశుద్ధుడివై ఉండమని సెలవిచ్చిన దేవా, నీకు అనేక స్తోత్రములు. ప్రతి పాపము నుండి నన్ను దూరపరచుము. శోధనలోనికి నన్ను రానియకము. ఆమేన్. రాకడ ప్రార్థన. కొందరు అనేకమైన పనులు కల్పించుకొని పనులలోనే పడిపోయి
ఈదిలాడుకొనుచు ప్రభువు యొక్క రాకడను మర్చిపోవుదురు. ఇంతలో ఆయన వచ్చి ఎదురుచూచుచు సిద్ధపడిన వారిని తీసుకొని పోవును. పనులు ముగించుకొని తేరి చూచినప్పటికీ రాకడ వచ్చి వెళ్ళిపోవడం కూడా జరుగును. గనుక ప్రతిదినము రాకడ ప్రార్థన, రాకడ వాక్యములు, రాకడ తలంపు కలిగి ఉండకపోయినా రాకడలో ఎత్తబడలేరు. గనుక నిత్యము రాకడ ధ్యానము, రాకడ తలంపు మాలో నుంచమని వేడుకొనుచున్నాము తండ్రి. ఆమెన్. నిర్గమకాండం 33వ అధ్యాయము. మరియు యెహోవా మోషేతో ఇట్లనెను, నీవు ఐగుప్తు దేశము నుండి తోడుకొని వచ్చిన ప్రజలను బయలుదేరి నేను అబ్రహాముతోనూ ఇస్సాకుతోనూ యాకోబుతోనూ ప్రమాణము చేసి నీ సంతానమునకు దీనినిచ్చెదనని చెప్పిన పాలు తేనెలు ప్రవహించు దేశమునకు లేచిపోండి. నేను నీకు ముందుగా దూతను పంపి కానానీయులను, అమోరీయులను, ఇత్తీయులను, పెరిజ్జీయులను, ఇవ్వీయులను, ఏబూసీయులను వెళ్ళగొట్టెదను. మీరు లోబడనొల్లని ప్రజలు గనుక నేను మీతో కూడా రాను. త్రోవలో మిమ్మును సంహరించదనేమో అని మోషేతో చెప్పాను. ప్రజలు ఆ దుర్వార్తను విని దుఃఖించిరి. ఎవడను ఆభరణములను ధరించుకొనలేదు. కాగా యెహోవా మోషేతో ఇట్లనెను, నీవు ఇశ్రాయేలీయులతో, మీరు లోబడినొల్లని ప్రజలు, ఒక్క క్షణమాత్రము నేను మీ నడుముకు వచ్చితినా మిమ్మును నిర్మూలము చేసేదను గనుక మిమ్మును ఏమి చేయవలెనో అది నాకు తెలియనట్లు మీ ఆభరణములను మీ మీద నుండి తీసివేయుడి అని చెప్పమనెను. కాబట్టి ఇశ్రాయేలీయులు హోరేబు కొండ యొద్ద తమ ఆభరణములను తీసివేసిరి. అంతటా మోషే గుడారమును తీసి పాలెము వెలుపలికి వెళ్ళి పాలెమునకు దూరముగా దాన్ని వేసి దానికి ప్రత్యక్ష గుడారమను పేరు పెట్టెను. యెహోవాను వెదికిన ప్రతి వాడును పాలెమునకు వెలుపలనున్న ఆ ప్రత్యక్షపు గుడారమునకు వెళ్ళుచూ వచ్చెను. మోషే ఆ గుడారమునకు వెళ్ళినప్పుడు ప్రజలందరూ లేచి ప్రతివాడు తన గుడారపు ద్వారమందు నిలిచి అతడు ఆ గుడారములోనికి పోవు వరకు అతని వెనుక తట్టు నిదానించి చూచుచుండెను. మోషే ఆ గుడారములోనికి పోయినప్పుడు మేఘస్తంభము దిగి ఆ గుడారపు ద్వారమందు నిలువగా యెహోవా మోషేతో మాట్లాడుచుండెను. ప్రజలందరూ ఆ మేఘస్తంభము ఆ గుడారపు ద్వారము నిలుచుట చూచి లేచి ప్రతివాడును తన తన గుడారపు ద్వారమందు నమస్కారము చేయుచుండిరి. మనుష్యుడు తన స్నేహితునితో మాట్లాడినట్లు యెహోవా మోషేతో ముఖాముఖిగా మాట్లాడుచుండెను. తరువాత అతడు పాలెములోనికి తిరిగి వచ్చుచుండెను. అతని పరిచారకుడును నూను కుమారుడైన యెహోషువను యవ్వనస్తుడు గుడారములో నుండి వెలుపలికి రాలేదు. మోషే యెహోవాతో ఇట్లనెను, చూడుము, ఈ ప్రజలను తోడుకొని పొమ్మని నీవు నాతో చెప్పుచున్నావు గాని నాతో ఎవరిని పంపెదవో అది నాకు తెలుపలేదు. నేను నీ పేరును బట్టి నిన్ను ఎరియున్నాననియు నా కటాక్షము నీకు కలిగినదనియు చెప్పితివి కదా. కాబట్టి నీ కటాక్షము నా ఎడల కలిగిన ఎడల నీ కటాక్షము నా ఎడల కలుగునట్లుగా దయచేసి నీ మార్గమును నాకు తెలుపుము. అప్పుడు నేను నిన్ను తెలుసుకుందును. చిత్తగించుము, ఈ జనము నీ ప్రజలే గదా అనెను. అందుకు ఆయన, నా సన్నిధి నీకు తోడుగా వచ్చును, నేను నీకు విశ్రాంతి కలుగు చేసేదనగా మోషే, నీ సన్నిధి రాని ఎడల ఇక్కడి నుండి మమ్మని తోడుకొని పోకుము. నా ఎడలను నీ ప్రజల ఎడలను నీకు కటాక్షము కలిగినదని దేనివల్ల తెలియబడును? నీవు మాతో వచ్చుట వలనే కదా. అట్లు మేము అనగా నిన్నును నీ ప్రజలను భూమి మీదన్న సమస్త ప్రజలలో నుండి
ప్రత్యేకింపబడుదుమని ఆయనతో చెప్పెను. కాగా యెహోవా, నీవు చెప్పిన మాట చొప్పున చేసెదను. నీ మీద నాకు కటాక్షము కలిగినది. నీ పేరును బట్టి నిన్ను ఎరుగుదనని మోషేతో చెప్పగా, అతడు, దయచేసి నీ మహిమను నాకు చూపమనగా, ఆయన, నా మంచితనమంతయు నీ ఎదుట కనపరిచెదను. యెహోవాను నామమును నీ ఎదుట ప్రకటించెదను. నేను కరుణించువాణ్ణి కరుణించెదను. ఎవని యందు కనికరపడిదెనో వాని యందు కనికరపడిదెనెను. మరియు ఆయన, నీవు నా ముఖమును చూడజాలవు, ఏ నరుడును నన్ను చూచి బ్రతుకుడనెను. మరియు యెహోవా, ఇదిగో నా సమీపమున ఒక స్థలమున్నది, నీవు ఆ బండ మీద నిలువవలెను. నా మహిమ నిన్ను దాటి వెళ్ళుచుండగా ఆ బండ సందులో నిన్ను ఉంచి, నిన్ను దాటి వెళ్ళు వరకు నా చేతితో నిన్ను కప్పెదను. నేను నా చేయి తీసిన తరువాత నా వెనుక పార్శ్వమును చూచెదవు గాని నా ముఖము నీకు కనబడదని మోషేతో చెప్పెను. ప్రార్థన. తండ్రి, నీ ఏర్పాటును నీ పిల్లలైన ఇశ్రాయేలీయులతో నీవు స్థిరపరిచినావు గనుకనే వారిని అన్ని కష్ట స్థితులలో నుండి విడిపించి కానానుకు చేర్చినావు. మేమును ఆ ఎన్నిక జనుల అంతస్తులో నుండుటకు వారికి కలిగించిన భాగ్యములను మాకును కలిగించి నూతన యెరూషలేమునకు ఆయుత్తపరచుటకు నేటి దిన వాక్య వర్తమానం అందించమని యేసునామమున వందించుచున్నాము. ఆమెన్. యోహాను 14వ అధ్యాయము 2వ వచనములో యేసు ప్రభువు మనకు స్థలము సిద్ధపరచ వెళ్ళుచున్నానని చెప్పెను. ఆదాము మొదలు అబ్రహాము వరకు మిశ్రమ జనాంగము, ఆ తరువాత క్రీస్తు వరకు ఎన్నిక జనాంగం యూదులు, క్రీస్తు నుండి కాలాంతము వరకు ఎన్నిక జనము క్రైస్తవులు. యేసు ప్రభువు తర్వాత నుండి ఎప్పటి వరకు ఉన్న క్రైస్తవ మతములోని వారందరూ మిశ్రమ జనము. ఆ మిశ్రమ జనములో కొందరు అనగా క్రైస్తవులలో కొందరు ఎన్నిక జనము అనగా పెండ్లి కుమార్తె సంఘముగా ఎన్నిక జనాంగమైనారు. పిలువబడిన వారిలో దేవునికి ఇష్టమైన వారు అనగా పెండ్లి కుమార్తెగా ఉండుటకు ఇష్టమైన వారు పై జనములో ఉన్నారు. పిలువబడిన వారు అనేకులు గాని ఏర్పరచబడిన వారు కొందరే. మొదటి వారు కడపటి వారగుదురు, కడపటి వారు మొదటి వారగుదురు. ఈ వ్రాతలు జాగ్రత్త, ఇవి మీకు నోటీసు బోర్డులు. వారిని రకరకములుగా తయారు చేయుచున్నారు. ఎందుచేతననగా అందరూ ఒకే విధముగా లేరు. ఈ 3 జనములలో మధ్య ఎన్నిక జనమైన యూదులున్నారు. ఈ యూదులను ప్రభువు ఎలాగూ సిద్ధపరచునో, వారి కొరకేమి సిద్ధపరచునో తెలుసుకుంటే ప్రభువు మన కొరకేమి సిద్ధపరచునో తెలియగలదు. మనకు క్రైస్తవులు ఏమి చేసినో తెలియను. మిశ్రమ జనములో ఒక రకమైన ఎన్నిక జనము, ఎన్నిక జనములో ఒక రకమైన జనము, క్రైస్తవులలో ఒక రకమైన జనము తయారగును. ఈ 3 జనములలో భక్తులు మోక్షమునకు పోవుదురు. 3 జనములలో నశించిన వారును గలరు. మన జాగ్రత్త కొరకు రోడ్డు మీద ఉంచబడిన నోటీసు బల్లను చదవకపోతే ఎవరిది తప్పు? అలాగే నోటీసు బోర్డు వలె ఉన్న బైబిల్ అంతా చదవకపోతే ఎవరిది తప్పు? గనుక బైబిల్ అంతా చదవవలెను. పౌలు శీలను జైలు రయ్యలారా, రక్షింపబడుటకు నేను ఏమి చేయవలను అని అడుగగా, అప్పుడు పౌలు గారు, ప్రభువునందు విశ్వాసముంచుము అని చెప్పెను. బైబిల్ అంతా చెప్పుచున్నందున అయ్యగారిని ఇతరులు నిందించుచున్నారు. భక్తులు రక్షణ సంకల్పన అక్కరలేదు. పౌలు అంతయు చెప్పలేదు, ఒక్క మాటే పౌలు చెప్పెను. అప్పుడు రక్షింపబడిన వారికి మిశ్రమ జన చరిత్ర, ఎన్నిక జన చరిత్ర గలదు. మనుష్యునికి ఒక్క మాటే గాని బైబిల్ అంతా నేర్చుకొనునా అని అంటున్నారు. ఉదాహరణకి మనము పై 3 ఏర్పాటులు దేవుడు వ్రాయించి పెట్టినవి అని గమనించవలెను. అవి ఎవరి కొరకు? దేవుడు మన కొరకు ఏమి సిద్ధపరిచినాడు? 3 జనాంగముల చరిత్రను సిద్ధపరిచెను. అవి తెలుసుకొని మనము సిద్ధపడుటకై దేవుడు ఏర్పాటు చేసెను. మన కొరకు
సిద్ధపరిచినది మనము నేర్చుకొనకపోతే ఏమి ప్రయోజనము? ఎవరికైనా కూడా బాప్తిస్మమునకు ముందు కొంచెము చెప్పి తరువాత మిగతా అంతయు చెప్పుతాము. మనకు ఉద్దేశించి రాయబడింది గనుక మనము సిద్ధపడవలెను. 3 జనాంగముల వారికి ఏమి తెలుసునో దీనిని బట్టి వారికి రక్షణ అందరికన్నా మనకెక్కువ గలదు గనుక అందరికంటే మనమే ఎక్కువ నేర్చుకొనవలెను. మిశ్రమ జనము కొరకు దేవుడు ఏమి సిద్ధపరచెను? ఆదాముకిచ్చిన వాగ్దానము, షేముకిచ్చిన వాగ్దానము దీపం వలెనున్నవి. వాటిని బట్టి రక్షణ. అరణ్యంలో మోషే ఎత్తిన ఇత్తడి సర్పమును చూచి బ్రతికినట్లు ఆ 2 వాగ్దానముల ద్వారా రక్షణ. నోవాహు చరిత్ర, నోవాహు వాగ్దానము, షేము వాగ్దానము ఇవన్నీ చూచినందున, అనగా ఈ దీపస్తంభములనే వాగ్దానముల ద్వారా వారిని తయారు చేసి పరమునకు తీసుకొని పోయెను. దీనికి వర్షదర్శిని అని పేరు. దానిని చూడగానే యేసు ప్రభువును స్తుతింపవలెను. యేసు ప్రభువా, ఈ అద్భుతకరమైన దర్శనము కనబరిచితివి, స్తోత్రము. జలయ ప్రళయము మాకు రాదు. 7 ఏండ్లలో మరణము, గోగు మాగోగుల మరణము, అనగా రక్షణ లేని మరణము, పై మరణములు మాకు రానివ్వని నీ కృపగల వాగ్దానమునకు అనేక వందనములు. దానిని చూచిన వారు కృపా వాగ్దానములను జ్ఞాపకము చేసుకొనవలెను. కృపాదానము పొంది కృపానందము పొంది పోగొట్టకొనరాదు. నిలుపుకున్న ఎడల కృపావరమగును. ఈ 3 పేర్లు మరి ఒక పేరు తెలియజేయను. దేవుడు ధనస్సులో తన కృపను బయలుపరచును. కృప 2 అక్షరముల మాట గనుక 2 భాగములు. 1 నేను నాశనము చేయను, 2వది నేను రక్షించదను. దేవుడు నోవాహుతో నీకు సిద్ధపరచుచున్నానని చెప్పెను గనుక కృపకు పై 2 ఉద్యోగములు. ఆ 2 కలిపితే నీ కృప. అందుచేత కృప ఇవ్వబడెను. ఈ విధముగా దేవుడు మిశ్రమ జనమును సిద్ధపరచెను. అబ్రహాముతో వాగ్దానము చేసెను. ఇది నోవాహు వాగ్దానము కన్నా గొప్పది. నిన్ను బట్టి సమస్త జనమును ఆశీర్వదించెదను అనుమాట ప్రభువు చెప్పిన సమస్త జనాంగములకు సువార్త చెప్పుడి అన్నదానికి సరిపోయినది. మిశ్రమ భక్తులందరికంటే ఎక్కువైన అంతస్తులో దేవుడు తన ఏర్పాటు జనాంగమును స్థిరపరచెను. 400 ఏండ్లు ఖైదులో వేసి తర్ఫీదు చేసెను. అట్లు చేయునప్పుడు వారికి ఒక్క మాట నేర్పెను, ప్రభువా, మమ్మును ఎప్పుడు విడుదల చేయుదువు? అప్పుడు దేవుడు మోషేను పంపించి మీ మొర వినబడిదని చెప్పెను. 400 సంవత్సరములకు కావలసిన పని ఆహారము కలదు. జైలు ట్రైనింగ్ అయిన తర్వాత అరణ్యంలో ట్రైనింగ్ కావలెను. నోవాహు కాలములోని ధనస్సును చూచి స్తోత్రము చేసెను. 400 ఏండ్లు ఐగుప్తు జైలులో మహాప్రభు అని అనునట్లు సిద్ధపరచెను. ఇలాగూ దేవుడు ఇశ్రాయేలీలను అన్ని విధములుగాను సిద్ధపరచెను. ఒక్కొక్కరికి ఒక్కొక్క పద్ధతి. చిన్నపిల్లల పద్ధతి వేరు, పెద్ద పిల్లల పద్ధతి వేరు. అలాగే మిశ్రమ జనమునకు వేరు, ఎన్నిక జనమునకు వేరు. ఎన్నిక జనమునకు కఠిన బానిసత్వం అవసరము. వాగ్దానమున్న వారికి జైలు ఎందుకు? వారి పితామహులు యోసేపును నమ్మిరి కనుక ఎన్నిక జనాంగమంతటికి 6 లక్షల మందికి శిక్ష. 10 మందిని తరువాత యోసేపు జైలులో వేయించిన తరువాత ఆ జైలులో వారు యోసేపు ద్విభాషి అని చెప్పుకొనిరి. వారికే కాదు, అందరిలోనూ ఆ తమ్ముని మీద అసూయ పోలేదు. తండ్రుల దోషము కుమారుల మీదకి రప్పింతును అన్నది. తండ్రుల దోషమును కుమారులు కాపీ చేసిరి. అందుచేత అందరికీ శిక్ష. ఆకాను దొంగతనము చేయగా అందరూ శిక్ష పాలయ్యిరి కనుక పరుల పాపములో పాలివారయుండకడి అని వ్రాసెను. జైలులో బుద్ధి వచ్చును గాని ఇంకా సిద్ధపరచవలనని 10 అద్భుతములను చేసెను. మన దేవుడు ఎంత గొప్పవాడని గ్రహించుటకు అద్భుతములు చేసి సిద్ధపరచును. ఐగుప్తులో 10 అద్భుతములు చేసి అరణ్యములో 10 ఆజ్ఞలిచ్చుటకు సినాయి కొండకు నడిపించెను.
ముందే ఆజ్ఞ ఇవ్వలేదు. 400 సంవత్సరములు ఖైదులో ఉంచకపోతే నలుగురైనా రక్షింపబడరు. వారికి శిక్ష రానిచ్చును గాని నాశనము రప్పించలేరు. ఈ ప్రకారముగా వారిని సిద్ధపరచెను. 1 బుద్ధి తెచ్చుకొనుటకే జైలులో వేసెను. 2వది నమ్ముటకు అద్భుతములు చేసెను, సిద్ధపరచెను. అన్నిటికంటే గొప్పదేది? వారి చేత ప్రార్థన చేయించెను. ఎందుకు? జవాబిచ్చుటకును రక్షించుటకును. వారి పితామహులైన 10 మందిని గదిలో సిద్ధపరచెను. అరణ్యములో 40 సంవత్సరములు వారికి పాఠము చెప్పెను. వారికి మోషే పంతులు గారి వెనుక దేవుడు ఉండి వారికి చెప్పెను. 6 లక్షల మందికి ఒక్కడే ముఖ్యుడైనాడు. ఆయన దేవుని యొద్ద నేర్చుకొని పాఠము అందరికీ చెప్పెను. వారు వినలేదు గనుక శిక్ష. అక్కడి నుండి కానానుకు నడిపించెను. దీనికి పాలు తేనెలు ప్రవహించు దేశమని పేరు. ఐగుప్తులో జైలు, అరణ్యంలో పాఠము, కానానులో పాలు తేనెలని తాయములు యెహోషువ పంచిపెట్టెను. అలాగూ దేవుడు అబ్రహాముతో నీ సంతానమునకు పాలిస్తానా దేశమిస్తానని చెప్పిన వాగ్దానము నెరవేరును. అబ్రహాము సొంత ఊరు. మరలా అబ్రహాము కానాను దేశము చేరుకొనెను. అప్పటికి దానిని పాలు తేనెలు ప్రవహించే దానిగా సిద్ధపరచెను. అబ్రహాము, ఇస్సాకు, యాకోబు, శారా, రిబ్కా, లేయా వీరు ఎన్నిక జనము యొక్క తల్లిదండ్రులు. మా తండ్రులు దూతలని ఎన్నిక జనాంగమనిరి. లేయాను దేవుడు యాకోబుకు ఏర్పరిచెను. రాహేలును దేవుడు యాకోబుకు ఏర్పరిచెను. రాహేలు వంశములో నుండి ప్రభువు రాడు గాని లేయా వంశములో నుండి రావలెను. యాకోబు సంతోషించవలెను గాని విచారపడెను. దేవుడు ఎన్నిక జనమునకు తల్లులుగా శారా, రిబ్కాలను ఏర్పరిచినట్లు లేయాను కూడా ఎన్నిక జన తల్లిగా చేశాను. ఎన్నిక జనమునకు పైన చెప్పినట్లుగాక 3 తండ్రులను 3 తల్లులను ఏర్పరిచెను. దేశమును కూడా సిద్ధపరచెను. తండ్రులను తల్లులను అద్భుతములను ఆజ్ఞలను వీటన్నిటినీ దేవుడు ఎన్నిక జనమునకు ఏర్పరిచెను అనగా సిద్ధపరిచెను. ఏ విధముగా సిద్ధపరిచెను? జైలులో వేసి సముద్రం వద్ద ఏడ్పించి ఊరిలో చెడితే ఊరుకొని పిల్లల వలె ఏడ్పించెను. ఇశ్రాయేలులకు పాలు తేనెలు ప్రవహించే దేశం ఇచ్చుటకు ఇదంతయు చేసెను. ఇదంతయు మొదట అబ్రహాముకు చెప్పెను. అలాగూ మన కొరకు దానికంటే గొప్పదగు పరమ కానాను నూతన యెరూషలేమును ఇవ్వనై ఉన్నాడు గాన సిద్ధపడండి. అలాగూ అన్ని స్థితులలో ఆయన మిమ్మును కాపాడి నడిపించి మహిమ మేఘమెక్కుటకు ఎన్ని అనుభవములు అవసరమో అన్ని అనుభవ అంతస్తులు అనుగ్రహించి ఆయన రాకడకు ఆయత్తపరుచుకొనుగాక. ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడునుగాక. నీ రాజ్యము వచ్చునుగాక. నీ చిత్తము పరలోకమందు నెరవేరుచున్నట్లు భూమి యందు నెరవేరునుగాక. మానుదిన ఆహారం నేడు మాకు దయచేయము. మా ఎడల అపరాధములు చేసిన వారిని మేము క్షమించి ఉన్న ప్రకారము మా అపరాధములను క్షమించుము. మమ్మును శోధనలోనికి తేక కీడు నుండి తప్పించుము. రాజ్యము, శక్తియు, మహిమయు నిరంతరము నీవే ఉన్నవి. ఆమేన్. మరణాత.